అందరికీ స్వాగతం. ఇవాళ మనం కుంభకోణంలోని ప్రసిద్ధమైన ఐరావతేశ్వర ఆలయాన్ని సందర్శించబోతున్నాం. ఈ ఆలయం చోళకాలపు వాస్తు శిల్పకళా ప్రావీణ్యానికి ప్రతీక మరియు ప్రాచీన భారతీయ కట్టడ కళాశైలిలో ఒక అద్భుతమైన ఆణిముత్యం. ఈ ఆలయం యొక్క చరిత్ర, వాస్తుశిల్పాలు మరియు ప్రస్తుత స్థితి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మన ఐరావతేశ్వర ఆలయం ముందు క్షీణించిపోయిన గోపురం గురించి తెలుసుకుందాం. ఈ గోపురం ఒకప్పుడు ఎంత అద్భుతంగా, అత్యంత వైభవంగా నిర్మించబడిందో మనం ఇక్కడ చూడవచ్చు. ఈ గోపురం 2వ రాజరాజ చోళ కాలంలో 12వ శతాబ్దంలో నిర్మించబడింది. ఆ కాలంలో వాస్తుశాస్త్రం అత్యంత ఉన్నతంగా ఉండేది మరియు ఈ గోపురం దానికి సాక్ష్యంగా నిలుస్తుంది. గోపురం నిర్మాణంలో ఉపయోగించిన ద్రావిడ శైలిలో ఉన్న విశిష్టమైన శిల్పాలు మనకు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. గోపురం మీద ఉన్న శిల్పాలు దేవతల విగ్రహాలు, పురాణ దృశ్యాలు, హిందూ పురాణాలు అని ప్రతిబింబిస్తున్నాయి. ప్రతి శిల్పం ఒక కథ చెప్తుంది, ఒక ప్రత్యేక దృశ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం ఈ గోపురం ఎక్కువ భాగం క్షీణించి ఉంది. చాలా స్తంభాలు, శిల్పాలు మరియు నిర్మాణాలు కాలక్రమంలో ధ్వంసమయ్యాయి, కానీ ఇంకా కొన్ని భాగాలు మిగిలి ఉన్నాయి. ఇవి ఆ కట్టడాల వాస్తుకలను మనకు చూపిస్తున్నాయి. ఇక్కడి శిల్పాల వైభవం, నిర్మాణ శైలి మరియు వివరాలు అద్భుతంగా ఉంటాయి. గోపురం తిరిగి కట్టడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ చాలా భాగం ఇప్పటికీ క్షీణావస్థలోనే ఉంది. ఈ గోపురం మానవ నిర్మాణ కళ, శిల్ప సౌందర్యం మరియు చారిత్రాత్మక విలువను ప్రతిబింబిస్తుంది. ఇది యాత్రికులకు మరియు సందర్శకులకు ఒక విశిష్టమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి ఆ క్షీణించిన గోపురాన్ని చూసి దాని వైభవం మరియు అందాన్ని అర్థం చేసుకుంటారు. ఇలా ఐరావతేశ్వర ఆలయం ముందు భాగంలో ఉన్న గోపురం గురించి తెలుసుకుందాం. ఈ గోపురం చరిత్ర, వాస్తుకళ మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. మనం ఈ గోపురాన్ని సందర్శించి దాని అద్భుతాలను స్వయంగా తెలుసుకుందాం. ఇది మనకు ఒక ప్రత్యేక అనుభవాన్ని అందిస్తుంది మరియు చరిత్రను, కళను మరియు భక్తిని అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది.
మనం ఇప్పుడు గర్భగుడి గురించి తెలుసుకుందాం. ప్రధాన గర్భగుడిలో ప్రధాన దేవుడు ఐరావతేశ్వరుడు శివుడుగా ప్రతిష్ఠించబడి ఉన్నాడు. గర్భగుడి లోపల ఉన్న శిల్పాలు మరియు దేవతల విగ్రహాలు ఎంతో పవిత్రంగా మరియు శ్రేష్టంగా ఉంటాయి. శివుడు యొక్క ఈ విగ్రహం ఒక ప్రత్యేకమైన శిల్పకళా ప్రావీణ్యంతో రూపొందించబడి ఉంటుంది. ఇక్కడ ప్రధాన గర్భగుడి ముందు ఉన్న మండపం సభా మండపం. సభా మండపం కూడా ఎంతో గొప్పగా ఉంటుంది. మండపంలో ఉన్న స్తంభాలు చోళ వాస్తు శిల్ప కళా ప్రావీణ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రతి స్తంభం మీద ఉన్న శిల్పాలు పురాణ కథలను, దృశ్యాలను చూపిస్తాయి. ఇవన్నీ కలిసి ఆలయం మొత్తం ఒక అద్భుతమైన శిల్పకళ ప్రదర్శనగా ఉంటుంది. మనం ఇప్పుడు ప్రధాన ఆలయం గోపురం గురించి తెలుసుకుందాం. ప్రధాన గోపురం 24 మీటర్ల ఎత్తుతో అందంగా నిర్మించబడింది. ఇది శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. గోపురం పైభాగంలో ఉన్న శిల్పాలు, దేవతల విగ్రహాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ ప్రతి శిల్పం ఒక కథను చెబుతుంది మరియు పురాణ దృశ్యాలను చూపిస్తుంది. గోపురం మొత్తం అత్యంత శ్రేష్టమైన శిల్పాలతో అలంకరించబడింది. ఇక్కడి శిల్పాలు శివుడు, పార్వతి మరియు ఇతర దేవతలను ప్రదర్శిస్తాయి. గోపురం గోడలపై ఉన్న శిల్పాలు మనకు ఈ ఆలయ చరిత్రని మరియు చోళకాలపు వాస్తు శిల్పాలని చూపిస్తాయి. ప్రతి శిల్పంలో ఉన్న వివరాలు, నైపుణ్యాన్ని మనం కళ్ళారా చూడవచ్చు.
ఆలయానికి ఐరావతేశ్వర అనే పేరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ ఐరావతం అనే ఏనుగు శివుడిని పూజించి మోక్షం పొందిందంట. అందువల్ల ఈ ఆలయానికి ఐరావతేశ్వరం అనే పేరు వచ్చింది. పరిస్థితిలో ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది మరియు అనేక భక్తులు మరియు పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆలయం ప్రాంగణం శుభ్రంగా మరియు సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో నిండి ఉంటుంది. ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా చోళకాలపు శిల్పకళా వైభవాన్ని, భక్తి పరమార్థాన్ని మనం తెలుసుకోవచ్చు.